హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటాయి. ఈరోజు వీడియో వచ్చేసేసి హెల్దీ లంచ్ రెసిపీ అన్నమాట. దొండకాయ కర్రీ అండ్ దాంతో కాంబినేషన్ బాగుంటుందని నేనైతే జొన్న రొట్టెలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు రెసిపీస్ అయితే చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చేసేసి కర్రీకి అయితే దొండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే ఫ్రైకి ఇంకా బాగుంటుంది. కాకపోతే నేను ఫ్రై చేయడం లేదు, ఓన్లీ కర్రీ అన్నమాట. వాటర్ పోసేసి వండితే చాలా అంటే చాలా బాగుంటుంది. అందులో ఒకటి కొంచెం పెద్ద పెద్ద పీసులు ఉండాలి. జొన్న రొట్టెలకి తినడానికి కొంచెం బాగుంటుంది. పని అయితే అయిపోయిందండి. మొత్తం ఇంట్లో పని మొత్తం చేసేసి లాస్ట్కి వంట దగ్గరికి అయితే వచ్చేసాను. వంట చేసేసేసి తినేసి ఇక నేనైతే నా పనికైతే నేను వెళ్ళాలి. ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈ బిజీ లైఫ్లో అప్పుడప్పుడు హెల్దీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ లంచ్, హెల్దీ డిన్నర్ అనేది చాలా కంపల్సరీ మనకి. బిజీ లైఫ్లో ఏం తింటున్నామో ఏంటిది అనేది కూడా మనము ఆలోచన చేయట్లేదు. అనవసరంగా బయట తిండి తినడము అండ్ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వలన కూడా మన ఆరోగ్యం అనేది కొంచెం పాడవుతూ ఉంటుంది. మనకు వీలైనంత వరకు ఎంత వీలైతే అంత కొంచెం హెల్దీగా అనేది మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవాలి. నేనైతే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇక్కడికి వచ్చేసేసి జొన్న రొట్టెలు చేయాలి కదా, దానికైతే కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. కవర్ ప్లాస్టిక్ కవర్ అన్నమాట, ట్రాన్స్పరెంట్ కవరు. మరీ పెద్దవి ఏం కాదు, చిన్న చిన్న రోటీసే కదా, అందుకే చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని చేసుకొని మళ్ళీ దాన్ని కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకు కావాల్సినప్పుడు ఇట్లా రోటీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. కర్రీ అయితే లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. దాంట్లో 2 స్పూన్స్ స్పైస్ కారం వేస్తాను. ఇది ఫ్రై కాదు కాబట్టి కొంచెం వాటర్ అయితే పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకొని పక్కన చిన్న గ్యాస్ మీద అయితే పెట్టేశాను. ఈ సైడ్ అయితే రోటీస్కి పిండి అయితే కలిపేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా మంచిదండి జొన్న రొట్టెలు. నాకు జొన్న రొట్టెలు అంటే గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు మా నాయనమ్మ అయితే ఈ జొన్న రొట్టెలు చేసేటప్పుడు ఆ జొన్న రొట్టెలలో నైట్ మిగిలిన అన్నం కానీ, అప్పుడే వండిన అన్నం కానీ ఆ జొన్న రొట్టె పిండిలో ఇట్లా కలిపేసిన తర్వాత దాంట్లో అన్నం కలిపేసుకొని
కలిపేసేసి మొత్తం ముద్దలాగా చేసేసేసి 2 చేతులతో చేసేదన్నమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించాయి ఆ జొన్న రొట్టెలైతే. ఉడికిన అన్నము దాంట్లో ఏసేసి రోటీలాగా చేసి దాన్ని తింటే చాలా టేస్ట్‌గా ఉండేయన్నమాట. మా నాయనమ్మ అయితే ఎప్పుడు చేసినా అట్లనే చేసేది. అది కూడా 2 చేతులతో చేసేది. అప్పుడు మా నాయనమ్మకి 96 ఇయర్స్ అనుకుంటా. 96 ఏళ్ల ఆ ఏజ్‌లో గూడా గట్కా చేసుకునేది అండ్ రైస్ వండుకునేది, కర్రీ చేసేది, జొన్న రొట్టెలు కూడా చేసేది. ఆ ఏజ్ వరకు పనిచేసిందంటే ఎంత హెల్తీగా ఉందో మనం తెలుసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా హెల్తీగా ఉంటది. చాలా ఫిట్‌గా ఉండేది. రైస్ ఎక్కువ తినకపోయేది. జొన్న గట్క అండ్ ఒకలా తప్పనిసరి పరిస్థితుల్లో రైస్ తీసుకోవాల్సొస్తే ఆ రైస్‌లో గంజి కూర ఉన్నా గూడా కూర తీసుకోకపోయేది. గంజి వేసుకొని గంజి అన్నం తినేదన్నమాట. అండ్ ఈ జొన్న రొట్టెలు చేసినప్పుడు ఆ జొన్న రొట్టెలు ఏం చేసేదంటే జొన్న రొట్టెలు చేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా తెంపేసేసి ఆ తెంపిన ముక్కల్లో పెరుగు ఉంటది గదండీ! ఆ పెరుగు కలిపేసేది. పెరుగు కలిపేసేసి మంచిగా కలిపేసేదన్నమాట ఆ ముక్కల్ని. కలిపేసేసి తను తినేది. మమ్మల్ని గూడా తినమనేది. గానీ అప్పుడు నేను తినను అని మారం జేసేదాన్ని. అయినా బలవంతంగా తినిపిచ్చేది. చాలా బావుండే ఆ ఫుడ్డు. ఆ ఫుడ్డు అలాంటి ఫుడ్ ఇప్పుడు తిందామన్నా దొరకదు మనకి. ఇప్పుడైతే మన వంటలు మనం చేసుకోవాలంటేనే చాలా బరువుగా అనిపిస్తుంది. ఈ బిజీ లైఫ్‌లో వంట ఏం చేస్తున్నాము, ఏం తింటున్నాము అనేది గూడా మర్చిపోతున్నాము. ఇక్కడ రెసిపీ విషయానికొచ్చేస్తే రొట్టెలైతే ఆల్రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్‌గా. కర్రీ గూడా అయిపోవచ్చింది. లాస్ట్ స్టేజ్‌లో ఉందన్నమాట. జొన్న పిండిని హాట్ వాటర్‌లో కలిపేసుకోవాలి. హాట్ వాటర్‌లో కలిపేసుకొని మంచిగా ఉండలుండలుగా చేసేసుకొని ఇట్లా కవర్ మీద పెట్టేసుకొని చేసేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ రాసేసుకోవాలి ఆ కవర్ మీద చేసేటప్పుడు. ఎందుకంటే మనము ఇట్లా తీసేసి పెనం మీద ఏసేటప్పుడు ఇట్లా కొంచెం క్రాక్స్ ఒస్తాయి. ఎక్కడో ఒకటొస్తది. అన్నీ రావు. నాకు ఇంతకుముందు రాకపోయేది జొన్న రొట్టెలు. నాకు మ్యారేజ్ అయిన తర్వాతనే నేను నేర్చుకున్నాను రొట్టెలు చేయడం. అది గూడా ఇప్పటి వరకు ఏంటిది తెలుసా అండి? నాకు వేయడము సరిగ్గా ఇప్పటి వరకు రాదన్నమాట. నేను క్లాత్ ఏసేసి ఏస్తాను. అంటే మీరనుకోవచ్చు ఇప్పటిదాకా రాదని. అది ఏసేటప్పుడు నాకెందుకో క్రాక్ యాడ వస్తదో రోటీకి అని భయమైతదన్నమాట. ఆ భయంతో నేను ఏయడానికి కొంచెము వెనకాడేదాన్ని. అంటే జొన్న రొట్టెలు ఎంత పెద్దదైనా చేసేస్తాను రోటీ గానీ, పెనం మీద వేసేటప్పుడే ఇబ్బందయితది నాకు. ఇట్లా మంచిగా రోటీ పెద్దగా చేసేసుకొని, తర్వాత మంచిగా దాని మీద తడి క్లాత్ ఏసేసేసి, మంచిగా క్లాత్‌తో అయితే మంచిగా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. క్లాత్ పెట్టేసేసి ఎంచక్కగా చేసేస్తాను. పెనం మీద ఏసేస్తానన్నమాట. ఇగ ఇప్పటి వరకైతే అదే ఫాలో అయితున్నాను. జొన్న రొట్టెలు రానోళ్ళు గూడా ఇట్లా క్లాత్‌తో చేసేసుకోవచ్చు మంచిగా. ఫైనల్లీ హెల్తీ జొన్న రొట్టెలు అండ్ దొండకాయ కర్రీ అయితే అయిపోయిందండి. కర్రీ అయితే అయిపోయింది గదా! డిష్ గిన్నెలోకి తీసుకున్నాను కర్రీని. జొన్న రొట్టెలు గూడా తీసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తా ఉన్నాను. వేడి వేడిగా రైస్ కూడా చేసేసుకున్నానన్నమాట. ఫైనల్లీ రోటీ అండ్ దొండకాయ కర్రీ అండ్ రైస్ అయితే అయిపోయింది. ఇక లాగిచ్చేసారు. చాలా అంటే చాలా ఆకలైతుండే అప్పుడు. ఇగ ఎంటనే చేసేసేసి అప్పుడే తినేసానన్నమాట. ఓకేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకైతే చిన్న లైక్ ఇవ్వండి. వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేరండి. అలాగే సబ్స్క్రైబ్ గూడా చేసుకోవట్లేరు.
వీడియో చూడడంతో పాటు చిన్న లైక్ ఇచ్చేసేస్తే నేను ఇంకా మోటివ్‌తో వీడియోస్ చేస్తా ఉంటానండి. నన్ను సపోర్ట్ చేస్తా ఉంటే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకొస్తాను మంచి కంటెంట్‌తో. బాయ్.